ఇప్పటివరకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి మన రాష్ట్ర ప్రభారి అయినటువంటి తరుణ్ గారు జుబ్లీహిల్స్ కేసు సంఘటన విషయంలో అనేక విషయాలు మనకు స్పష్టం చేయడం జరిగింది. జుబ్లీహిల్స్లో జరిగినటువంటి ఈ అత్యాచార సంఘటన జరిగిన నాటి నుంచి నిన్న నిందితులను రిమాండ్ చేసే వరకు కూడా ప్రభుత్వము నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం అనేది వాస్తవం. అది చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు అధికారులు ప్రభుత్వమే దోషులను కాపాడడానికి ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేసినటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చివరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వము పోలీసు అధికారులు స్పందించి ఈరోజు ఈంత మాత్రం స్పందించిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. మొదటి నుంచి కూడా అనేక అనుమానాలు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉండడం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చాతకాంతనం వలన ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తలేదంటే దీన్ని పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతనావస్థలు ఉన్నాడు, ఆయన చాతకాంతలు ఉన్నాడు, ఇవాళ ఫామ్ హౌస్గా పరిమితం ఉన్నాడు ఆయన. అందువల్లనే రోజుకో సంఘటన జరుగుతూ ఉన్నది. ఈ 15 రోజుల నుంచి ప్రతిరోజు రోజుకో సంఘటన జరుగుతున్నది. ఏ సంఘటన చూసినప్పుడు కూడా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నది. అయితే మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప పోలీసు అధికారులు స్పందించారు. అయితే సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తే తప్ప ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు స్పందించే పరిస్థితి లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారా లేదా అని చెప్పి ప్రమాణం కలుగుతుంది. వాళ్ళు ఇలా 28వ తారీఖు నాడు సంఘటన జరిగితే 31వ తారీఖు వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలే. 31వ తారీఖు ఎఫ్ఐఆర్ చేస్తే దానిలో పేర్లు నమోదు చేయలే. మేము ఆందోళన చేసినాక 2 వ్యక్తులు తీసుకొచ్చి రిమాండ్ చేశారు. ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీటింగ్ పెట్టాడు. ఎమ్మెల్యే మేము ఇవ్వడం కూడా అమాయకులను దీనిలో బలి అని చెప్పి ఆలోచన భారతీయ జనతా పార్టీ లేదు. ప్లస్ అమాయకులను ఇబ్బంది పెడితే కూడా భారతీయ జనతా పార్టీ వారు ఏ మతం కానీ ఏ వర్గం కానీ వారికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేము మతాల గురించి ఆలోచిస్తలేం. వాళ్ళు ఆ రోజు డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యుని కొడుకు సంబంధాలు చెప్పాడు ఆ రోజు. మరి ఈరోజు శాసనసభ్యుని కొడుకు ఎందుకు రిమాండ్ చేశారు? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు సంబంధం, ఎమ్మెల్యే వాళ్ళ నాయకులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెప్పారు. ఇవాళ బయటికి వెళ్ళి నేను నేరస్తులుగా మీరు రిమాండ్ చేసింది ఎవరిని? దీనిలో ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ వెహికల్ సీజ్ దానిలో ఆల్రెడీ ఉందని చెప్పి సోషల్ మీడియా సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసింది. వాళ్ళ ఇన్ని రోజులుగా ఆ వెహికల్ని సీజ్ చేయడంలో పోలీసు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇలా పూర్తిగా సర్వీసింగ్ చేసి తీసుకొచ్చి ఏవో 2 ఆధారాలు సేకరించి ఈరోజు మళ్ళా దాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే కొడుకును A6గా పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడినటువంటి వ్యక్తులు, రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలను కాపాడడానికి ఇవాళ పోలీస్ అధికార యంత్రాంగం పూర్తిగా ఇలా సఫలమైంది, దీనిలో సక్సెస్ అయింది ఇవాళ. ఎందుకంటే ఆధారాలు మొత్తం తారుమారు చేసి పడేసారు. ఆధారాలు దుర్గనీయలే. ఇన్నోడు కేసులు కాలయాపన చేశారు. నిజమైన నిందితులను చివరిగా చేర్చారు. కాబట్టి ఈ కేసులో ఏం లేదు. మళ్ళీ బ్రేకింగ్ మాత్రం 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని ఇస్తారు ఇవాళ. మరి కేసు కోటేషన్ దీన్ని చట్ట ప్రకారము న్యాయపరంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు దానికి భిన్నంగా వివరించారు. ఆ మైనర్ బాలిక అత్యాచారం జరిగిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక, ఎఫ్ఐఆర్ చేశాక మేజిస్ట్రేట్ ముందు వాళ్ళ హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో రికార్డ్ చేయలేదు. ఏం జరగలేదు వాళ్ళు అన్నారు. ఎవరి ప్రాబల్యం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు. మళ్ళీ వాళ్ళే అరెస్ట్ చేశారు. అంటే పూర్తిగా ఆధారాన్ని తారుమారు చేసి వాళ్ళ కేసు తెరవరు చేసే ప్రయత్నం రాష్ట్ర సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐ పార్టీ అత్యాచారాలు చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ హత్యలు చేస్తుంది, ఆత్మహత్యలకు పురుగొల్పుతున్నది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ,
టీఆర్ఎస్ పార్టీ కలిసి పంచుకున్నారు. ఇవాళ ఈరోజు కూడా ఇవాళ మైనర్ బాలికపై సికింద్రాబాద్లో రేపు జరిగింది, అత్యాచార సంఘటన జరిగింది. వారం రోజుల్లో 7 మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగినట్టు బయటకు వచ్చింది. ఏది కూడా స్పాట్లో సంఘటన జరిగిన వెంటనే స్పందించిన దగ్గర కూడా. మరి ఎందుకు సీసీ ఫుటేజ్ ఎందుకు, సీసీ కెమెరాలు ఎందుకు, కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాం మేము. మొన్న చెప్పిన కేసీఆర్ కొడుకు అంటారు, కొత్త టెక్నాలజీ వచ్చింది గచ్చిబౌలిలో, కానీ ఎక్కడ ఏ సంఘటన కూడా ఆ బాధితురాలు ఎవరైనా కూడా హింసకు గురైనటువంటి బాధితురాలు పక్కన మొబైల్లో ఒక బటన్ ప్రెస్ చేస్తే వెంటనే డ్రోన్ కెమెరా లేస్తుంది, పోయి ఎక్కడ దారుణ సంఘటన పోయి దాన్ని షూట్ చేసి వెంటనే పోలీస్ అధికారులు సమాచారం వస్తుంది, వెంటనే కాపాడతామట. ఎప్పుడు నీ ఎవరైనా నీ టెక్నాలజీ చేయడమే కేసీఆర్ ఎవరు మహిళలను అత్యాచారం చేసిన కళ్ళు వీకేస్తాను. ఎంతమంది కళ్ళు వీకేస్తాను? చూడడానికి నీకే కళ్ళు లేవా? చూడడానికి నీకే కళ్ళు లేవా? నువ్వు ఎటు కళ్ళు వీకేస్తావా నువ్వు? ఇంకా కేసీఆర్ కుటుంబం స్పందిస్తే తప్ప, కేసీఆర్ కుటుంబం ఆదేశాలు ఇస్తే తప్ప పోలీస్ అధికారులు సంఘటన జరిగిన విషయం తెలిసినప్పుడు కూడా స్పందించే స్థితిలో పోలీస్ అధికార యంత్రాంగం లేదు. దానికి కారణం లాస్ట్కి బడేది ఎవరు? జూబ్లీ ఇలా బంజబడ కోర్టు శిక్షించింది, ఏసీబీని శిక్షించే, పోలీస్ అధికారులకు జైలు శిక్ష విధించే, చివరి బడేది ఎవరు? పోలీస్ అధికారులే. అయినప్పుడు కూడా పోలీస్ అధికారులు ఇంకా ఆత్మవిమర్శ స్టార్ట్ కాలే. ఇంకా కానీ జూబ్లీ హిల్స్ కేసులో ఇది ఒక ప్లాన్ ప్రకారము, కసితో, ఒక ప్లాన్ ప్రకారము, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారము కసితో ఈ అత్యాచార సంఘటన జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది. దీని వెనుక ఒక పథకం రూపొందించారు. ఇది వాస్తవం. ఈ రోజు కూడా, నిన్న కూడా ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ ఇచ్చారంటే మన లీగల్ సెల్ ఇలా విలేకరుల సమావేశం పెట్టి ఈరోజు అన్ని కోర్టులలో, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అన్ని కోర్టుల ముందు వాళ్ళ ప్రొడక్ట్ చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళ మళ్ళీ ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ చేశారు. మొన్న జూబ్లీ హిల్స్ పోలీసులు ముట్టడిస్తే 2 రిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ స్పందించకుంటే, భారతీయ జనతా పార్టీ ఆందోళన చేయకుంటే ఈ కేసును ఇంకా పూర్తిగా నీరుగార్చేవారు. ఇప్పుడు నీరుగార్చారు వాళ్ళు కూడా. ఇవాళ మా రవీంద్ర మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు, రాజా సింగ్ గారి మీద కేసు పెట్టడానికి ముందుకు వస్తారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం కోసం ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కేసు పెడతారు. అంటే బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీ శాసన సభ్యుల మీద కేసు పెట్టాలనేటువంటి శ్రద్ధ 21వ తారీఖు సంఘటన జరిగితే వెంటనే ఎందుకు స్పందించలే? నేరస్తులు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? ఎందుకు రిమాండ్ చేయలేకపోయారు? ఆటలు ఎందుకు తారుమారు చేశారు? గవర్నమెంట్ వెహికల్ ఎవరిది? ఏ ఫామ్ హౌస్ పెట్టింది? ఫామ్ హౌస్ ఎవరిది? అంటే ఆధారం మొత్తం తారుమారు చేశారు. ఏం ఆధారం లేకుండా ఇవాళ కేసు నమోదు చేసి ఫస్ట్ ఎఫ్ఐఆర్లో 2 పేర్లు పెట్టారు. మళ్ళీ పేరు సెకండ్ మళ్ళీ ఎఫ్ఐఆర్ పేర్లు. ఫస్ట్ ఎఫ్ఐఆర్లో సూరజ్ అని పేరు పెట్టారు, మరి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ పేర్లు. అంటే దీన్ని ఫస్ట్ ఎఫ్ఐఆర్లను ఒక మతపరంగా చూపెట్టే ప్రదేశం. ఇది ముస్లిం, హిందూ ముస్లింలో మైనార్టీలను కాదు ఇది. కాబట్టి ఫస్ట్ ఎఫ్ఐఆర్లో సూరజ్ అన్న పేరు పెట్టి మిగతా అంతా హిందువులను పెట్టి, ఒక భారతీయ జనతా పార్టీ స్పందిస్తే హిందూ ముస్లిం అని చూపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. నేను ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్పినా, అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మాకు ముఖ్యం కాదు. అత్యాచారం చూస్తాం మేము. కానీ పోలీసులు ఎక్కడ సంగతి జరిగితే మతం కోణంతో పోలీసులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సీఎం చర్చ ఆదేశాల ప్రకారము ముస్లిం మీద అత్యాచారం అయితే హిందువులు చూపడతారు, హిందూ మీద అత్యాచారం అయితే ముస్లిం అని చూపడతారు, ముస్లిం మీద అత్యాచారం అయితే ముస్లింలు చూపడతారు. అంటే పూర్తిగా ఒక మతం పేరుతో కేసులు నీరుగార్చే ప్రయత్నం చేసి తప్ప ఇవాళ దుండగులను, దుర్మార్గులను, క్రిమినల్స్గా చూడకపోవడం వల్లనే రోజుకు అత్యాచారం జరుగుతుంది. అత్యాచారం జరగక వారాలకు బయటకు వస్తుంది. ఇలా ముఖ్యమంత్రి గారు కనీసం కొంచెం స్పర్శ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అరే గిన్ని అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలో పూర్తిగా శాంతి భద్రత పూర్తిగా క్షీణించినాయి. పోలీస్ అధికార యంత్రం చేతులావస్థలో ఉంది. వాళ్ళు స్వతహాగా చర్యలు తీసుకునే పరిస్థితిలో పోలీస్ అధికారులు లేరు.
ట్విట్టర్లో స్పందిస్తే తప్ప ముఖ్యమంత్రి కుటుంబం ఆదేశాలు ఇస్తుంది తప్ప. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, ఇది పథకం ప్రకారం జరిగిన అత్యాచారం. కాబట్టి వెంటనే నువ్వు ఈ విషయంలో సిబిఐ విచారణ కోరు, వెంటనే కోరాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్స్ రెచ్చిపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఏ పోలీసు అధికారులు చెల్లించుకునే పరిస్థితి లేదు. ఏ క్రిమినల్స్ కూడా మేము అత్యాచారం చేసినా ముఖ్యమంత్రి స్పందించాడు, మేము హత్యలు చేసినా కూడా ఏం చేసినా కూడా దొంగతనం చేసినా లంగతనం చేసినా మమ్మల్ని ఎవ్వరు ఏం పట్టించుకోరు. ఇలా మాకు ఎంఏ పార్టీ లీడర్ సహకరిస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు అండగా ఉంటే మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయరని చెప్పి క్రిమినల్స్ తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోయే ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.